శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఏదైనా ఈ నెల నుంచి అష్టమ శని ప్రారంభం వల్ల చాలా విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అష్టమం ఎప్పుడూ కూడా ఆకస్మిక సంఘటనలకి కారణమవుతుంటుంది, అవమానాలకి, దీర్ఘకాలిక రోగాలకి కారణం అవుతూ ఉంటుంది. ఒక బాగా చదువుకున్నటువంటి విద్యార్థి కంపల్సరిగా మనకి మంచి ర్యాంక్ వస్తుంది అనుకున్న విద్యార్థి అనూహ్యంగా ర్యాంకు డౌన్ అవ్వడం లాంటి అవమానాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే గతంలో మనం ఏదైనా ఎప్పుడో ఏదో చెక్ ఇవ్వడమో లేదంటే మనం ఆఫీసులో ఏదైనా పొరపాటు చేసి ఉంటే దాని ఏదో ఎంక్వైరీ అని అదని ఇదని పెట్టి ఇప్పుడు దానికి సంజాయిషి అడగడం కానీ లేదా ఏదైనా పదవికి రాజీనామా చేయమని కోరడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే అందరికీ కాదు, ఇలాగ అవ్వచ్చు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే గతంలో ఏదో నేరం ఏదో ఒకటి జరిగి ఉంటుంది, ఏదో కేసు పెట్టుంటారు మన మీద, అది చాలా కాలం బెయిల్ మీద అలాగలాగా చాలా కాలం గడిచిపోయి ఉంటుంది. సడన్గా ఆ బెయిల్ రద్దయి కోర్టు తీర్పు అవతల వాళ్ళకి అనుకూలంగా వచ్చి మనకి ఇబ్బంది కలగవచ్చు. అంటే ఏదైనా ఇలాంటి వివాదాస్పదమైనటువంటి ఇష్యూలు ఏవైనా ఉంటే వాటిని ఇంకా కొంతకాలం పొడిగించే ప్రయత్నం చేసుకుంటే మామూలుగానే అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మాస ఫలితాల కోసం చర్చిస్తున్నాం కాబట్టి సరే, అష్టమ శని గ్రహానికి ఒక పక్క పరిహారం చేసుకుంటూ మరి కుజగ్రహం సాధారణంగా సింహరాశి వారి కుజుడు యోగకారకుడు అవటం వల్ల ఎక్కువ ప్రభావం ఈ మాస ఫలితాలప్పుడు కుజుడు ఇండికేట్ చేస్తుంటాడు. చతుర్థాధిపతిగా వ్యయస్థాన సంచారం అంటే ఒక 2-3 రోజులు లాభస్థానంలో ఉంటూ వ్యయస్థానంలోకి ఇంచుమించుగా 12వ స్థానం ఎక్కువ ప్రభావం కాబట్టి ఇప్పుడు జాతకుడు ఏదైనా ప్లేస్ మారడానికి అవకాశం ఉన్నది. అంటే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, విద్యార్థులైతే హాస్టల్కి వెళ్ళి వేరే వీళ్ళు చదువుకోవచ్చు, ఏదైనా మొత్తం మీద ప్లేస్ మారడానికి అవకాశం ఉన్నది. మరి కొంతమంది ఏదైనా ఇల్లు కట్టుకొని కొత్త ఇంట్లోకి మారడానికి కూడా అవకాశం ఉంది. మరి మన టైం బాగలేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆస్తి అంతా మొత్తం వైండప్ చేసి వేరే కంట్రీకి వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కంపల్సరీగా ప్లేస్ చేంజ్ అన్నది ఉంటుంది. లేదు కొంతమంది ఇక్కడంతా సెటిల్ చేసుకొని విదేశంలో ఉన్నటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళిపోవడం కూడా జరగవచ్చు. ఇక భాగ్యాధిపతి వ్యయస్థానం, ఇది కూడా దూర ప్రాంత ప్రయాణానికి, పుణ్యక్షేత్రాల దర్శనానికి, ఉన్నత విద్య కొరకు మరి దూర ప్రాంతం వెళ్ళడానికి ఇది అవకాశం కలుగుతుంది. సో ఏదైనా చతుర్థ భావం పాడైనప్పుడు, గ్రహస్థితి అనుకూలించినప్పుడు మనకి విదేశ అవకాశాలు, స్థాన చలనాలు, పరాయి దేశానికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. అది చాలామంది అదృష్టం అనుకుంటారు కానీ అది ఒక దుర్యోగం లాంటిదన్నమాట. ఇప్పుడు అటువంటి, ఎందుకంటే అష్టమంలో శని భగవానుడు, వ్యయంలో కుజుడు, ఇవన్నీ కూడా జాతకుడు మైగ్రేషన్కి కారణం అవుతాయి. అది కొంతవరకు ఇటువంటి ఇబ్బందికి కూడా కారణం అవుతుంది. అయితే అక్కడికి వెళ్ళాక బాగానే ఉంటుంది, ఇక్కడ ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. అది విషయం. ఈ సమయంలో కొంతమంది ఏదైనా స్థిరాస్తి కొనడానికి కూడా అవకాశం ఉంది. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా గురువు, యాస్టీజ్గా గురువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఎప్పుడున్న దశమంలో గురువు ఎప్పుడు కూడా అటు అభివృద్ధి ఇవ్వడు, అటు కింద పడేయడు, అలాగా సందిగ్ధంలో వేస్తూ ఉంటాడు. న్యాయంగా నిజాయితీగా వెళ్తూ ఎవరికి అపకారం చేయకుండా ఎవరికి ఉపకారం చేయకుండా ఆ విధంగా నడుస్తూ ఉంటుంది. ఏదైనా వృత్తిలో అభివృద్ధికి చాలా ఆటంకాలు కలుగుతుంటాయి. ఏ పని సజావుగా చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా నిజాయితీగా ధర్మంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. దశమంలో ఉన్నటువంటి గురువు ధనస్థానాన్ని చూడటం వల్ల ఆర్థిక పరంగా
చాలా సహకారం జరుగుతూ ఉంటుంది. కుటుంబ అవసరాలకి తగిన ధనం ఏదో విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలం. ఎందుకంటే అష్టమాధిపతుల మధ్య జరిగిన పరివర్తన కంపల్సరీగా ఉద్యోగంలో కొన్ని మార్పులు, ఈ స్థాన చలనాలు కొంతమందికి అభివృద్ధి, కొంతమందికి పరాభవం లాంటిది కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా సింహరాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి టైము రావడం జరిగింది. సాధారణంగా గ్రహాలచే పీడించబడుతున్నవారు, ఇబ్బంది పడుతున్నవారు ఆ గ్రహాలకు పరిహారం చేసుకోవడం వల్ల సులభంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అంటే ఇప్పుడు ఈ నెలలో శనిగ్రహం మారుతూ బుధగ్రహంతో కలియడం వల్ల ఈ వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వ్యాపారం మందగిస్తుంది. విద్యార్థులు ఎంత చదివినా కూడా చదివింది జ్ఞాపకం రాక పరీక్షల్లో రాయలేకపోతుంటారు. అలాగే చాలా వరకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చాలా వ్యవహారాల్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల బుధుని యొక్క అనుగ్రహం కోసం చాలా సులభం మాట. బుధుడు తొందరగా అనుగ్రహించే గ్రహం ఇది. విద్యార్థులు లాంటి వాళ్ళు వినాయకుణ్ణి బుధవారం రోజు గరికతో అర్చించి వినాయకుడికి సంబంధించినటువంటి 12 నామాలు, 108 నామాలు, సంకటనాశన గణేశ స్తోత్రము చదువుకుంటే సింపుల్గా అయిపోతుంది. మరి పరీక్షకాలు వెళ్ళేటప్పుడు అయితే ఏం చేస్తారంటే, మీరు వినాయకుడికి గరికతో పూజిస్తారు కదా, అది ఇంట్లో అయినా దేవాలయంలో అయినా ఆ గరికను కొద్దిగా మీ హాల్ టికెట్లోనో మీ పాకెట్లోనో పెట్టుకుంటే చాలా వరకు విజయం లభిస్తుంది. ఇక వ్యాపార సంస్థల్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే, గణపతిని ప్రతినిత్యం పూజిస్తూ, అలాగే వీలున్నవారు అవకాశం ఉన్నవారు విష్ణు సహస్రనామం లేదా గోవిందనామాలు చదువుతూ ఉండాలి. లేదంటే మీ షాపులో క్యాసెట్ రూపంలో వేస్తూ ఉంటే చాలా వరకు పనిచేస్తుంది. మీరు అటు వ్యాపారస్తులు, ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆలయంలో అటుకులు ఉంటాయి కదా, కొద్ది గట్టి అటుకులు లాంటివి 1 కిలో తీసుకోవడం, బెల్లం గుండగా చేసి 1 కిలో అందులో కలిపి మరి పిల్లలు పంచిపెట్టే ప్రసాదంలాగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టి వచ్చిన భక్తులకి పంచిపెట్టడం వల్ల కేవలం మీరు ఒక 3 వారాలు చేసి చూడండి, అద్భుతంగా మీకు ఉన్నటువంటి మొత్తం సమస్యలు ఆర్థిక పరమైనవి పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఈ బుధగ్రహ అనుగ్రహం కోసం ఈ విధంగా చేయొచ్చు. కామన్గా బుధ అనుగ్రహం ఉంటే విష్ణుమూర్తి, లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది. అయితే రాహుగ్రహం ఇప్పుడున్నటువంటి శుక్ర, బుధ, రవి, శని గ్రహాలను కబళించి వేయడం వల్ల ముందు రాహుని సంతృప్తి పరచాలంటే మీరు అమ్మవారిని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక వారం ఏదన్నా అమ్మవారి ఆలయంలో దర్శించి అమ్మవారికి శక్తి ఉన్నవారు ఒక నిమ్మకాయల దండ వేయండి, లేనివారు ఒక 4 నిమ్మకాయలు అమ్మవారికి అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం దొరికిందంటే ఇంకా ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. ఇవన్నీ చేయలేని వారు మరి శనిగ్రహ అనుగ్రహం కోసం ఓం నమశివాయ అనే శివపంచాక్షరీయ నామాన్ని ప్రతిరోజు 1008 సార్లు మీరు ఏ విధంగా ఉన్నా మనసులో చేసుకోండి. అన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్వస్తి.